హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ధన్యవాదాలు. చూడండి బాతులు. నేను నరిసలగూడెం వెళ్తున్నాను ఒక కేసు నిమిత్తం. వెళ్తున్నప్పుడు ఈ బాతులను చూస్తున్నాను. ఇది చాలామందికి కూడా జీవనోపాధి, అంటే ఇది ఒక జాతికి చెందిన వారికి జీవనోపాధిగా ఉంటుంది ఈ బాతుల పెంపకం. నాకు చిన్నప్పుడు ఒక పాఠం ఉండేది డక్కు గురించి. ఫ్రెండ్ ఆఫ్ ది ఫ్రెండ్, సూప్ ఆఫ్ ది సూప్ అని ఒక పాట ఉండేది. ఇవి ఎప్పుడు కూడా వృత్తాకారంలో తిరుగుతూ ఉంటాయి. ఈ బాతులు వృత్తాకారంలో గుండ్రగా తిరుగుతూ ఉంటాయి, అన్నీ కూడా ఐక్యంగా ఉంటాయి. మరి ఇవి చూడండి, ఇవి అనేకమైన పురుగులని వాటిని ఇటు తింటూ అవి జీవనం కొనసాగిస్తాయి. ఇవి మనిషి కూడా ఎంతో పౌష్టిక ఆహారాన్ని అందిస్తుంటాయి, మరి బురదలో తిరుగుతూ ఉంటాయి. ఇది బాతు మాంసం కూడా ఎంతో శ్రేష్టమైనది. అంటే శుభ్రపరిచి మనం తిన్నట్లయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మరి నేను ఇక్కడ వెళ్తూ ఉండగా మార్గంలో ఈ బాతు గురించి మరి తీసుకోవడం తెలిసింది. కాబట్టి మీ అందరికి కూడా మరి ఉపయోగకరంగా ఉంటుందని తీశాను. మరి బాతులు ద్వారా కూడా గొర్రెలు మేకలు కాకుండా ఈ బాతుల ద్వారా కూడా, అంటే మనం ఏ విధంగా అయితే బాయిలర్ కోళ్ళు నాటుకోళ్ళు పెంచుకుంటామో బాతుల ద్వారా కూడా ఉపయోగకరంగా వారి జీవనోపాధి కలిగిస్తారు. తెలుసుకుందాం. తమ్ముడు ఒకసారి తెలుసుకుందాం. మరి బాతు కేజీ మాంసం ఎలా ఉంటుంది, మరి బాతుల పెంపకం ఇక ఒకసారి చెప్పు. ఇది నేను యూట్యూబర్ని. బాతుల పెంపకం ద్వారా అంటే కేజీ మాంసం ఎలా ఉంటుంది అసలు, అంటే ఎన్ని రోజులకు వస్తాయి ఇవి? అవి పిల్లలా పెద్దవేనా? ఈ పిల్లలు తెచ్చుకొని ఇటు చూడు ఒకసారి, ఆ స్ట్రైట్ ఇటు చూడు. ఈ పిల్లలు తెచ్చుకొని పెద్దవి చేస్తున్నాం అన్న. ఈ 3 నెలలు పెద్ద అవుతాయి. ఓకే. 6 నెలలు గుడ్డుకు వస్తాయి. 3 నెలలు పెద్ద, 6 నెలలు గుడ్డుకు వస్తాయి. అంటే ప్రతి సంవత్సరం కూడా నర్సరిగూడెంలో అటు కానీ ఇటు కానీ పెంచుతాయి. మీది ఎక్కడ ప్రాపర్ ఆంధ్ర దగ్గర నెల్లూరు డిస్టిక్ కావాలి. ఓకే. అంటే ఇది మీరు ఏ కులానికి, అంటే దీన్ని ఎరుకుల బాతులు పెంచే వారికి ప్రత్యేక కులం ఉంటుందా, లేకుంటే ఏ కులం వాళ్ళని పెంచుతారా? ఏ కులమైనా పెంచుతున్నారు ఇప్పుడు. అంటే ఎరుకులు అంటే ఎక్కువ శాతం వాళ్ళు పందుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు కదా ఎక్కువ శాతం. లేదు, పందులనే కాదు, వాళ్ళు బుట్టలు అల్లుతారు అన్నమాట. ఇటు చూడండి, ఇక మా మంచి చూసి చెప్పండి. ఏం కదా, అల్లుతారు అన్నమాట. బుట్టలు అల్లుతారు. బుట్టలు అంటే బుట్టలు అల్లుకుంటా ఇంకా ఇట్లా ఈ అలవాటు బాతుల వ్యాపారం అలవాటు ఉన్న వాళ్ళు బాతులు అమ్ము. మరి నీ చిన్న వయసులో ఉంది, మరి నువ్వు మంచిగా ఐటీ చేసి పోలీసు పనికి వస్తావు కదా. మరి బీటెక్ సెకండ్ ఇయర్. ఓకే, కాంగ్రాట్స్. ఏ గ్రూపు? అంటే అందులో సివిల్ తీసుకోవాలి. ఓకే. మీ అమ్మ నాన్నగారు ఇది చేస్తారు. ఏ కాలేజీ? హాలిడేస్ ఇచ్చారుగా, ఇంకొచ్చున్నాయి. ఫ్రెండ్స్, మనం చూడండి, మనం ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. బాతులు వాళ్ళ అమ్మ నాన్న పెంచుతున్నా కూడా బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తారు. ఓకే, వెరీ కంగ్రాచులేషన్స్. ఐఎమ్ కేఎస్ఆర్ తెలంగాణ కేసరి సోషల్ రిఫార్మర్. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. నేను వెళ్తున్నా ట్రీట్మెంట్కి. నేను వెటర్నరీ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తా. ట్రీట్మెంట్కి వెళ్తుంటే ఈ లొకేషన్ కనిపించింది. ఓకే, డన్. అందుకే నువ్వు చదువుకున్నావు కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నా. మరి ఇది చదువుకున్న నిరుద్యోగులకు ఉపయోగకరం చెప్పగలవు ఏమన్నా? అంటే ఉద్యోగం లేకుండా నిరుద్యోగులు ఉంటారు కదా, వారికి ఇది ఏమైనా ఉపయోగపరంగా ఉంటుందా? ఒకళ్ళు చేయొచ్చా? లాభమేనా? ఓకే, మంచిగా ఉంటుంది. ఓకే. కాకపోతే రిస్క్. ఇక ఎక్కువ శాతం ఇప్పుడు మీకు అంటే గుడ్ల ద్వారా ఉంటుందా ఆదాయం, మాంసం ద్వారా ఉంటుందా? గుడ్లు ఎక్కడ పెడతాయి మరి? గుడ్లు అంటే మామూలు ఒక్కడ ఆడ వాటిని చేసినప్పుడు, అంటే వాటిని మామూలు ఇలా సాయంత్రం దొడ్డికి తీసుకెళ్తాం కదా, తీసుకెళ్ళినప్పుడు ఆడ పెడతాయి. ఓకే. ఇందులో ఆడే మగ ఉంటాయి. అంటే అవి ఎక్కువ ఉంటాయి, ఇవి ఎక్కువ ఉంటాయా? దీంట్లో అయితే ఆడే ఎక్కువ ఉంటాయి. ఓకే, గుడ్లు పెట్టే ఎక్కువ ఉంటాయి. ఓకే. వీటిని వేరే బాతులు అంటారు. వీటిని ఏమంటారు? కొలత బాతులు అంటారు. వీటిని మామూలు బాతులు ఎక్కువ కాదు. గుడ్లు పెట్టే బాతులు వేరు, ఇలా కూడా మళ్ళీ అంటే ఆ బాతులు అంటే ఏంది? అది మాంసం కదా. అవి పొట్టిగా ఉంటాయి, పొడుగ్గా ఉంటాయి. ఈము పక్షులు అని ఐడియా ఉందా మరి నీకు? ఇట్లానే ఈమ అంటే ఈ బాతులు లాగా అంటే ఈము పక్షులు కూడా ఈమని అవి కంటే మాంసం కోసం కూడా చాలాసారి పెడుతుంటాయి. ఈము పక్షులు అని ఫామ్స్ కోళ్ళపారం లాగా పెడతారు సార్. అది ఇప్పుడు మన దగ్గర అంటే అది ఎక్స్పోర్ట్ లేకపోవడం వల్ల మాంసానికి ఏరే దేశాలకు పోవాల్సి వస్తుంది కాబట్టి పెట్టట్లేదు. సరే, ఎనీ హ్యావ్ నైస్ మీటింగ్ యూ. వాట్ ఈస్ యువర్ నేమ్? భాస్కర్. ఓకే, కాంగ్రెస్. నేను యూట్యూబ్లో షేర్ చేస్తా. నీకు మొబైల్ ఉందా? నా ఐడి చెప్తా, అందులో మీరు చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇగో నేను మంచి మిత్రుని కలిశాను శుభోదయంలో. తమ్ముడు కూడా బీటెక్ చదువుకుంటున్నాడట. చాలా విషయాలు ఇలా మనం కలిసినప్పుడు ఏముంది, ఒక
10 నిమిషాల సమయం మనం కేటాయిస్తే మీ అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. నేచర్ చూడండి, ఇది నర్సాలగూడెంకి సంబంధించినటువంటి ఈ తండ ఒకటి ఉంటుంది ఈ ప్రదేశంలో. నాన్తండ ఏరియాలో మరి ఇక బాతుల పెంపకం అంటే వాళ్ళు మధ్యకాలంలో కొంతకాలం మేత కోసం ఇక్కడికి వచ్చిన్నారు. కొద్ది రోజులు స్టే చేస్తారు. చిన్నోడు ఆంధ్ర అని చెప్తున్నాడు. ఏదైనా ఎనీహావ్ అతను బీటెక్ చదువుతూ ఉండి కూడా మరి వారి తల్లిదండ్రులకి ఇలా సహకరిస్తూ ఈ బాతులను అనేది కంట్రోల్ చేయడం అనేది కూడా ఎంతో ఆనందంగా మనం ఫీల్ కావాలి. ఓకే, థ్యాంక్ యూ.